టుడే వ్లాగ్ వచ్చేసి చికెన్ షేర్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇదైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇది టిఫిన్స్లోకి అయితే మెయిన్గా చాలా బాగుంటుంది రైస్ కన్నా. టిఫిన్స్ అంటే ఇప్పుడు చపాతీ, పూరి, రోటీ, ఇడ్లీ, దోశ వీటికైతే చాలా బాగుంటుంది. ఇంకా మనము కొద్దిగా చికెను ఇప్పుడు మామూలుగా ఎక్కువ తెచ్చుకున్న ఒక 4-5 పీసెస్ పెట్టుకొని దాంతోనే ఇది చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఏమేమి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో కూడా చూసేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా మనం పెద్దగా ఏమి ఎక్కువ వేయబడలేదు. హాఫ్ ఆనియన్ వేసుకున్నా సరిపోద్ది అనమాట. టమాటో ఒకటి వేసుకున్నా సరిపోద్ది. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే దీంట్లో పుదీనా అయితే మీరు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే చాలా ఇంక్రీజ్ అవుద్ది. మనకి డైజెషన్ కూడా పుదీనా అయితే చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము చికెన్ అనేది ఎక్కువ వేయకపోయినా పర్లేదు. ఒక 4-5 పీసెస్ వేసుకొని సేర్వా చేసుకున్నా బాగుంటుంది. ఇది హోటల్లో మనకి సేర్వా ఇస్తారు కదా, అదనమాట. సేమ్ అలానే టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా టిఫిన్స్లోకి ఇంకా మీ గెస్ట్ ఎవరైనా వచ్చినా ఫ్రెండ్స్కైనా మీరు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. మామూలుగా చికెన్ ఫ్రై చేసుకుంటారు కదా, అలాంటప్పుడు కొద్దిగా ఒక 5 పీసెస్ 6 పీసెస్ తీసుకొని ఇలా సేర్వా అయితే ప్రిపేర్ చేసుకోండి టిఫిన్స్లోకి. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక్కొక్కటిగా నేను చూసారా మన కారం కోసం అనమాట వేసామంటే వేసాము. మెయిన్గా అది అంత ఇదేం లేదు, ఒక 2 వేసుకున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ చికెను అయితే నేను చూడండి వాష్ చేసేది అయితే నీట్గా పెట్టేసుకున్నాను. ఇదైతే అల్లం వెల్లుల్లి తర్వాత ఒక్క ఆనియన్ అయితే వేసాను అనమాట. అదైతే మనము హాఫ్ ఆనియన్ వేసాం కదా, దీంట్లో మనం ఫ్రై చేసుకుంటాము. ఎందుకు నేను మిక్సీ పట్టేసుకున్నాను అంటే కొద్దిగా గ్రేవీ చాలా బాగా వస్తుంది. మనము అలానే వేసుకుంటే థిక్నెస్ అనేది రాదు. మీరు ఇన్ని పొడులు వేసినా అంత థిక్నెస్ రాదు. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకుంటేనే దీంట్లో టేస్ట్ వస్తుంది అనమాట. ఒక ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి వేసుకోండి. అది వేసుకొని ఆ మిక్సీ పట్టింది ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనము చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక పావు కేజీ కొద్దిగా పైన చికెన్ అయితే వేసాను. మొత్తం నీట్గా ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి కొద్దిగా వాటర్ వస్తుంది కదా, సో అప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఫ్రై అయితేనే ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేస్తాను చూడండి, చాలా ఎక్కువ వేయాలన్నమాట. మెయిన్గా మీరు దీంట్లో స్కిప్ చేయకుండా చేయాల్సింది పుదీనా ఒక్కటే. మిగిలింది కొద్దిగా కొద్దిగా వేసుకున్నా పర్లేదు, పుదీనా మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. చూసారా కొద్దిగా బాగా ఫ్రై చేశాక మనకి నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనము ఒక విజిల్ అయితే నేను పెడతాను కాబట్టి అలానే పెట్టడం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉండడానికి బాగా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మనకి ముక్కలు నీసు వాసనగా అనిపిస్తుంది. సో బాగా ఫ్రై చేసుకున్నాము అంటే అది ఆ స్మెల్ అంతా పోద్దనమాట. చికెన్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ డిష్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి సండేలో అలా టిఫిన్కి అలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి హోటల్లో అంటే సాల్నా లాగా ఇస్తారు కదా సేర్వా, అలా అయితే బాగుంటుంది అనమాట. ఇది మామూలుగా వైట్ రైస్ కన్నా టిఫిన్స్కి అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వైట్ రైస్కి చేసుకునే చికెన్ కర్రీ కూడా ఆల్రెడీ నా వ్లాగ్లో అయితే పెట్టున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి కావాలనుకుంటే చూడండి, ట్రై చేయండి. ఇదైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టిఫిన్స్కి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత చికెన్ వేయకపోయినా ఒక 5 పీసెస్ 6 పీసెస్ వేసుకొని నెక్స్ట్ సేర్వా చేసుకున్న టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఉప్పు కారం అనేది మీరు ఎలా టేస్ట్ తగినట్టు మాత్రం వేసుకోండి. నేనైతే ఇంత అంతా నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరు అంటే ఒక్కొక్కరు కారము ఎక్కువ తినచ్చు తక్కువ తినచ్చు. సో మీరు ఎంత కారము ఉప్పు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. నేనైతే ఇంత అంతని చెప్పలేనమాట.
ఇదైతే ఆచి చికెన్ మసాలా. మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇదైతే ఇది వేసుకోండి. నెక్స్ట్ ఎవరెస్ట్ ఇలా సంథింగ్ వేరే వేరే ఉన్నాయి కదా, దానికన్నా నాకైతే ఇది టేస్ట్ సెట్ అయిందనమాట. సో నేను ప్రతిసారి ఇదే యూస్ చేస్తాను. లేదు ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. ఇదైతే టమాటో పేస్ట్ అనమాట. 2 టమాటోస్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. టమాటో ప్యూరీ వేసుకున్నాక బాగా కలుపుకోండి. ప్రతిదీ నేను మిక్సీ పట్టి ఎందుకు వేస్తున్నాను అంటే మనకి గ్రేవీ కోసం అనమాట. చాలా చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరీ పల్సగా వాటరీగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. మీకు మీ టేస్ట్ బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే పచ్చి కొబ్బరి, మనం టెంకాయ కొట్టగానే పచ్చి కొబ్బరి అయితే యూస్ చేయండి. ఎండు కొబ్బరి యూస్ చేయొద్దు, దీనికి టేస్ట్ బాగుండదు. పచ్చి కొబ్బరి మనకి చిన్న ముక్క, హాఫ్ ముక్క వేసాను అనమాట. వేసి టెంకాయలో హాఫ్ ఒక సైడ్ ఉంటుంది కదా, అంత కాకుండా చిన్న టెంకాయ అనమాట. దాంతో నేను మిక్సీ పట్టుకున్నాను వాటర్ వేసి. గ్రేవీ కోసం అయితే కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి వేసాను. మీరు కొబ్బరి లేకపోయినా నెక్స్ట్ జీడిపప్పులు వేసుకోవచ్చు. లేదు వేరుశనగ పప్పులు వేయించుకొని మిక్సీ పట్టుకొని దీంట్లో టమాటా ప్యూరీ చేసాం కదా దాంతో మిక్సీ పట్టుకోండి, పచ్చి కొబ్బరి లేని వాళ్ళు. లేదు ఉంది అని అనుకుంటే కొబ్బరి అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒక్క విజిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి ఉప్పు కారం అంతా ఈ స్టేజ్లో మనము ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక విజిల్ పెట్టేసుకున్నాము. టేస్టీగా అసలు చికెన్ సేర్వా అయితే రెడీ అయిపోద్ది. అసలు మీకు చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ లైక్ కానీ అస్సలు ఒక్క లైక్ కూడా వేయట్లేదు. కనీసము ఒక లైక్ అన్నా వేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే సేర్వా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే మనము సర్వింగ్ చేసేసుకుందాము. నేనైతే చపాతీకి అయితే దీన్ని చేశాను అనమాట సేర్వా. చూసారా, ఎమ్మీ చికెన్ సేర్వా అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. అంటే కుకింగ్లో కూడా ఏ ఫుడ్ ప్రిపేర్ చేయమంటారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. నేను లేట్ అయినా ఖచ్చితంగా మీకోసమని ట్రై చేస్తాను. ఖచ్చితంగా నేను ట్రై చేసి నాకు ఓకే అనిపిస్తేనే నేనైతే వీడియో అయితే పెడతానమాట. అది ఫ్లాప్ అయిపోయింది అంటే నేను ఖచ్చితంగా పెట్టను. ఓకే అనుకుంటేనే పెడతానమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.